ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. ఈరోజు అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సర్దార్ శ్రీ జలగం వెంగళరావు గారి కుమారుడు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారి పుట్టినరోజు సందర్భంగా అశ్వరావుపేట అమ్మ సేవా సదనంలో వృద్ధులకు ఫ్రూట్స్ మరియు వారికి భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. జలగం కుటుంబం అనగానే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక కుటుంబం ఏదైనా ఉందంటే అది జలగం కుటుంబం. అలాంటి మహానుభావుని పుట్టినరోజు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జలగం వెంకట్రావు గారి జన్మదిన సందర్భంగా చిక్కం గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అమ్మ సేవా సదనంలో ఈరోజు కేక్ కట్ చేయటం, తర్వాత అనాథులకి పండ్లు పంచిపెట్టడం, దాని తర్వాత భోజన వసతి ఏర్పాటు కూడా చేయటం జరిగింది. జలగం కుటుంబం అంటే గుర్తొచ్చేది మొదటగా అభివృద్ధి. దాంతోపాటు ఈ జిల్లాని ఈవేళ ఇంత అభివృద్ధి చెందిందంటే బీజం వేసింది వెంగళరావు గారు అనే విషయాన్ని మనందరూ ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే వారి తనయులైనటువంటి ప్రసాదరావు గారు మరియు వెంకట్రావు గారు కూడా ఉన్నతమైన పదవులను అలంకరించి ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా ప్రయత్నం చేశారు. ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉండగా మన కొత్తగూడానికి విమానాశ్రయం కోసం ఆయన ఎనలేని కృషి చేసి విమానాశ్రయం తీసుకురావడం జరిగింది. అట్లాగే మన రుద్రంకోట ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో రుద్రంకోట ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆయన హయాంలోనే తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అభివృద్ధి అంటే జలగం అంటే అభివృద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారు మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, అట్లాగే ఈ సమాజానికి ఈ ప్రజలకి జిల్లా వాసులకు కూడా ఎంతో సేవ చేయాలని, ఆ సేవ చేయడం కోసం భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.